హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మిస్టర్ శ్రీను విలేజ్ వైఫ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు చూసారు కదండి, వంకాయ టమాటే నీటి వంకాయలు అంటారు కదండి, గుత్తి వంకాయ, నీలం వంకాయలు. ఆ నీల వంకాయలు టమాటాలు కలిపి కుక్కర్లో ఈజీగా వంకాయ టమాటా ఈజీగా వేగంగా చేసుకున్నట్టు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటీలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. అలాగే వంకాయలు ఉప్పేసి నీటిలో కడిగేసి ఉంచుకున్నానండి. కుక్కర్లో ఆయిల్ వేసి ఫస్ట్ కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేపియాలండి. బాగా వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేయాలండి. అవి కూడా బాగా వేగాలి, నీరంతా బయటకు వచ్చేటట్టు. కొంచెం వేగుతున్నప్పుడు కలర్ మారకుండా ఉండడానికి కొంచెం పసుపు, ఉప్పు వేయాలండి. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత టమాటా పళ్ళు, కొత్తిమీర వేసేయాలండి. ఆ టమాటీల వంకాయలో కలిపి వేగిపోతాయి అన్నమాట. అవి కూడా బాగా వేగుతున్నప్పుడే మనం కొంచెం కారమును, గరం మసాలా గుండ కూడా కలిపి వేపియాలండి. అవి బాగా వేగి ఇంకా అడుగును బాగా వేగింది అన్నటప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఫుల్గా వాటర్ అయిన అవసరం లేదు, ఆ కూరకి సగంకి వాటర్ వేస్తే చాలండి. ఆ కూరలోనే వాటర్ ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు వాటర్. అలా శుభ్రంగా కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ పెట్టుకుంటే, 4 or 5 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. వంకాయ టమాటా కర్రీ అనేది గ్రేవీగా చాలా బాగా టేస్ట్గా వస్తుందండి. ముందు ఆల్రెడీ వంకాయలు వేపిస్తాం కాబట్టి స్మెల్ ఏం రాదండి, బాగుంటుంది టేస్ట్గా. ఒకసారి ఈ విధంగా వండుకొని చూడండి, టేస్ట్గా ఉంటుంది వంకాయ టమాటా కర్రీ అనేది. అలాగే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.